మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో చూసుకుంటే కనుక సెంట్రల్ స్కీమ్స్ గురించి చెప్పుకున్నాం. ఓకే, సెంట్రల్ స్కీమ్స్ 2025కి సంబంధించి ఏ స్కీమ్స్ అనేవి మనకి లాంచ్ చేశారు, ఏ మినిస్టర్ లాంచ్ చేసింది, ఎప్పుడు లాంచ్ చేశారు, ఓకే, వాట్ ఈస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఓకే, ఇది మనకి ఒక బెస్ట్ వీడియో చూడండి. సెంట్రల్ స్కీమ్స్ సంబంధించి మీరు వీడియో చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఒక చిన్న సబ్స్క్రైబ్ అనేది చేసి పెట్టుకోండి. ఓకే, ఫస్ట్ కొంచెం చూసుకుంటే when did the union cabinet approve the prime minister ధన్ ధాన్య కృషి యోజన ఓకే, ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనను కేంద్ర మంత్రివర్గం ఎప్పుడు ఆమోదించింది అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే మనకి 16th July 2025 అండి. 16th July 2025. ఓకేనా, అయితే మనకి PMDDKY ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ధన్ ధాన్య కృషి యోజన. ఓకే, అయితే ఇందులో మెర్జ్ అయ్యి 36 స్కీమ్స్ అనేవి ఉండడం జరుగుతుందండి. ఎన్ని స్కీమ్స్ మెర్జ్ అయ్యి ఉంటే 36 స్కీమ్స్ అనేవి మెర్జ్ అయ్యి ఉంటాయి. 11 యూనియన్ మినిస్ట్రీస్. ఓకే, అండర్ 11 యూనియన్ మినిస్ట్రీస్. ఓకేనా, ఓకే, యాన్యువల్ బడ్జెట్ చూసుకుంటే ఈ స్కీమ్కి సంబంధించి మనకి 24,000 కోట్లు అండి. ఓకే, 24,000 కోట్లు ఫర్ ది 6 years. ఓకే, ఫర్ ది 6 years. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే RDI ఏంటండి? RDI రీసెర్చ్. ఇక్కడ చూసుకుంటే రీసెర్చ్, డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి మరియు ఆవిష్కరణ పథకం కోసం కేంద్ర మంత్రివర్గం మొత్తం ఎంత మొత్తాన్ని ఆమోదించింది అనేది అడుగుతున్నాడు. చూసుకుంటే 1,00,000 కోట్లు అండి. 1,00,000 కోట్లు అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్. చైర్డ్ బై PM నరేంద్ర మోడీ. ఓకే, చైర్డ్ బై PM నరేంద్ర మోడీ. ఓకే, నెక్స్ట్ MSME ఏంటంటే నెక్స్ట్ స్కీమ్ ఏంటండి? MSMEల కోసం ఎడిటి పథకాన్ని ఎవరు ప్రారంభించారు? అని అడుగుతున్నాడు. ఇక్కడ దీనికి ఫుల్ ఫామ్ చూసుకుంటే అసిస్టెన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్. ఓకే, ఏంటండి? అసిస్టెన్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకే, స్పెల్లింగ్ ఓకే కదండి? చూడండి, అబ్రివేషన్ మొత్తం ఓకే కదా? ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి. మనకి ఎవరు ఆ మినిస్ట్రీ అంటే మనోహర్ లాల్ ఖట్టర్. ఎవరండి? మనోహర్ లాల్ ఖట్టర్. మనకి ఇక్కడ ఆన్సర్ కూడా అదే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మనోహర్ లాల్ ఖట్టర్. ఓకే, మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు సపోర్ట్ MSMEs మైక్రో స్మాల్, ఓకే, మైక్రో ఎంటర్ప్రైజెస్. ఓకే, చూడండి, MSME అంటే అండి మైక్రో స్మాల్ అండి. ఓకే, మైక్రో స్మాల్ మీడియం ఆర్ మైక్రో, ఓకే, మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, MSME. నెక్స్ట్ వన్ చూసుకుంటే దజా చూడండి, ధర్తీ అబా జన్భాగీదారీ అభియాన్. ఓకే, ధర్తీ అబా జన్భాగీదారీ అభియాన్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతున్నాడు. ఓకే, ఈ స్కీమ్ ని ఎవరు ప్రారంభించారు, ఎవరు లాంచ్ చేశారు అనేది అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఓకే, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకేనా, దీని మెయిన్ ఏం చూసుకుంటే టు డెలివర్ వెల్ఫేర్ బెనిఫిట్స్ టు నియర్లీ 1 lakh ట్రైబల్ విలేజెస్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశం అంతటా ఉన్న ఎస్టీ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి జై హింద్ పథకాన్ని ప్రారంభించిన విశ్వవిద్యాలయం ఏది? ఓకే, జై హింద్ స్కీమ్ అనేది ఏ విశ్వవిద్యాలయం ప్రారంభించిందని అడుగుతున్నాడు. అంత చూసుకుంటే మనకి ఢిల్లీ యూనివర్సిటీ అండి. ఢిల్లీ యూనివర్సిటీ. ఓకేనా, జై హింద్ అనేది కంప్లీట్ మనకి దానికి అబ్రివేషన్ అనేది ఉంది. చూడండి, జనజాతి. ఓకే, జనజాతి ఇమ్మర్సివ్ హోలిస్టిక్ ఇంటర్వెన్షన్. ఓకే, ఫర్ నవల్ డెవలప్మెంట్. ఓకేనండి, జై హింద్ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారంటే ఢిల్లీ యూనివర్సిటీ. నెక్స్ట్, అగ్రశ్రేణి అభ్యర్థులను ప్రైవేట్ యజమానులతో అనుసంధానించడానికి UPSC ఏ చొరవను ప్రారంభించింది అనేది అడుగుతున్నాడు. ఓకేనా, విచ్ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై UPSC టు కనెక్ట్ టాప్ క్యాండిడేట్స్ విత్ ప్రైవేట్ ఎంప్లాయర్స్. అని చూసుకుంటే ప్రతిభా సేతు అండి. ఏంటండి? ప్రతిభా సేతు.
ఇక్కడ యూపీఎస్సీ గురించి చూసుకుంటే మనకి ఇక్కడ చిన్న పాయింట్స్ చూసుకుంటే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే మనకి చైర్మన్ గా ఎవరున్నారంటే అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఎవరంటే యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, ఇక్కడ యూపీఎస్సీకి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చూసుకుంటే ఇది యూపీఎస్ అనేది పార్ట్ 14 కింద వస్తుందండి. అయితే దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చూసుకుంటే 315 నుంచి 323 వరకు. ఓకే, 323 వరకు అండి. ఓకే, అయితే యూపీఎస్సీ చైర్మన్ ఎవరి చేత అపాయింట్ చేయబడతారంటే మనకి ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారండి. ఓకేనా, ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతారు అండర్ ఆర్టికల్ 316. ఓకే, ఆర్టికల్ ఏంటండి 316 అండి. ఓకే, 316. అయితే చైర్మన్ సంబంధించిన యూపీఎస్సీ చైర్మన్ సంబంధించిన టర్మ్ చూసుకుంటే 6 years అయినా ఉండొచ్చు, ఆర్ అదర్ దెన్ 65 ఏజ్ ఆఫ్ 65 years వరకైనా ఉండొచ్చండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే ఉల్లాస్ పథకం కింద ఇటీవల ఏ రాష్ట్రాన్ని మొదటి పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ప్రకటించారని అడుగుతున్నాడు. మనకి ఆన్సర్ చూసుకుంటే మిజోరాం అండి. ఓకే, మిజోరాం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వం ఎన్ని కోట్ల వ్యయంతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ను ప్రారంభించింది? నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. ఓకే, ఆన్సర్ చూసుకుంటే 34,300 కోట్లు అండి. 34,300 కోట్లు. ఓకే, అండర్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్. ఓకే, దీని మెయిన్ ఏం చూసుకుంటే టు ప్రమోట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఎసెన్షియల్ మినరల్స్. ఓకే, నెక్స్ట్ పిఎంకేఎస్వై కింద 1600 కోట్ల వ్యయంతో ఏ ఉప పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఓకే, యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ విచ్ సబ్ స్కీమ్స్ అండర్ పిఎంకేఎస్వై విత్ 1600 crores outlay. ఓకే, పిఎంకేఎస్వై ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన సబ్ స్కీమ్ అండి ఇది. ఓకే, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఓకేనా, దీని మెయిన్ ఏం చూసుకుంటే టు మోడర్నైజ్ ఇరిగేషన్ వాటర్ సప్లై నెట్వర్క్. ఓకేనండి, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకి ఆప్షన్ సి ఎంసిఏడిడబ్ల్యూఎం. ఓకే, ఇక్కడ కంప్లీట్ గా మనకి అబ్రివేషన్ చూసుకుంటే మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం. రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మొత్తం ఏమంట అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 3,400 కోట్లు అండి. 3,400 కోట్లు రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోసం 3,400 కోట్లు. దానికోసం అనేది సపరేట్ గా మొత్తాన్ని వ్యయం మొత్తాన్ని సపరేట్ చేయడం అనేది జరిగింది, ఆమోదించడం జరిగింది. ఓకేనా, ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2014 అండి. 2014లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఓకే, నెక్స్ట్ పిఎం యువ 3.0 పథకాన్ని ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతున్నాడు. అని చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, నెక్స్ట్ ఒక దేశం ఒక పోర్ట్ కార్యక్రమం ఎవరు ఆవిష్కరించారు? హూ అన్వెయిల్డ్ ది వన్ నేషన్ వన్ పోర్ట్ ఇనిషియేటివ్స్? ఓకే, ఆన్సర్ చూసుకుంటే శర్బానంద్ సోనోవాల్. ఓకేనండి, నెక్స్ట్ వేవెక్స్ 2025 చొరవను ఆవిష్కరించిన మంత్రిత్వ శాఖ ఏది? ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. నెక్స్ట్ ఏ మంత్రిత్వ శాఖ పరి ప్రాజెక్ట్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతున్నాడు. మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఓకేనా, పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. పరి అంటే ఏంటో చూసుకుంటే ఓకేనా, పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్టర్ ఆఫ్ కల్చర్. ఓకే, నెక్స్ట్ ఇటీవల నక్ష చొరవను ఎవరు ప్రారంభించారు? నక్ష అండి. ఓకే, నక్ష అంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్. ఓకే, నక్ష ఏ సిటీ సర్వే ఇనిషియేటివ్ అండర్ డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్. మెయిన్ ఏం చూసుకుంటే టు మోడర్నైజ్ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్. ఓకే, లాంచ్డ్ బై రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్ అని. మనకి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరంటే మనకి శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే, నెక్స్ట్ మిస్టీ పథకం కింద మిస్టీ పథకం కింద మ్యాంగ్రోవ్స్ అడవులు పెంపకంలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే గుజరాత్ అండి. కరెక్ట్ ఆన్సర్ ఇస్
గుజరాత్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ల సరఫరాను ప్రభుత్వం ఏ పథకం కింద ఆమోదించింది? ఓకే, డ్రోన్ల సరఫరాను ప్రభుత్వం ఏ పథకం కింద ఆమోదించింది అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నమో డ్రోన్ డీడీ. ఓకే, నెక్స్ట్ ప్రభుత్వం ఆమోదించిన నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ లా ఉంది. ఓకేనా, 34,300 కోట్లు అండి. డైరెక్ట్ మనకి ఆల్రెడీ గుర్తుంటుంది, 34,300 కోట్లు. నెక్స్ట్ భారతదేశంలో అంతర్గత జల మార్గాలు మరియు కార్గో తరలింపును ప్రోత్సహించడానికి జలవాహక్ పథకాన్ని ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. జల్వాహక్. ఓకే, జల్వాహక్ స్కీమ్ ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే సర్బానంద్ సోనోవాల్. ఓకేనండి, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాంచ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఫర్ పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ విస్తరణ ప్రారంభించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖతో ఏ సంస్థ సహకరించింది అనేది అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే విస్తార్. ఐఐటి మద్రాస్ అండి, ఐఐటి మద్రాస్. ఓకే, నెక్స్ట్ లింగ ఆధారిత హింసకు వ్యతిరేకంగా నయీ చేతన ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ చూసుకుంటే శివరాజ్ సింగ్ చౌహాన్, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్. ఓకే, యూనియన్ మినిస్టర్ అండి. నెక్స్ట్ పంచాయత్ సే పార్లమెంట్ 2.0 ఇనిషియేటివ్ ను ఎవరు ప్రారంభించారు అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండి, జాతీయ మహిళా కమిషన్. నెక్స్ట్ ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం ప్రాథమిక లక్ష్యం ఏంటి? పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే గ్రాంటింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ హైయర్ స్టడీస్, ఉన్నత చదువులకు విద్యా రుణాలు మంజూరు చేయడం. ఓకే, విద్యా రుణాలు మంజూరు చేయడం అండి. ఓకే, నెక్స్ట్ పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? అంటే ఆన్సర్ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ఉడాస్ పథకం కింద నిర్మించిన రేవా ఆర్బోట్ ఏ రాష్ట్రంలో రేవా ఎయిర్పోర్ట్. ఓకే, రేవా ఎయిర్పోర్ట్ అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ చూసుకుంటే కనుక మనకి మధ్యప్రదేశ్ అండి, రేవా ఎయిర్పోర్ట్ మధ్యప్రదేశ్లో ఉంది. మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరంటే రామ్మోహన్ నాయుడు అండి. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరండి? రామ్మోహన్ నాయుడు. ఓకేనా, శ్రీకాకుళం ఎంపీ అండి. ఓకే, ఏంటంటే స్కీమ్ ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక. ఓకే, ఉడాన్ మీన్. ఓకేనండి, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఆర్సిఎస్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే క్రూజ్ భారత్ మిషన్ ఎవరు ప్రారంభించారు? ఏంటండి క్రూజ్ భారత్ మిషన్ ఎవరు ప్రారంభించారంటే చూసుకుంటే శర్బానంద్ సోనోవాల్. ఓకేనా, నెక్స్ట్ ఇటీవల కేంద్ర మంత్రివర్గం డాస్ కోసం పిఎం జుగా మిషన్ ను ఆమోదించింది. ప్రారంభించింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ట్రైబల్ కమ్యూనిటీస్ అండి, గిరిజన సంఘాల కోసం అనేది ఈ పిఎం జుగా మిషన్ అనేది ఆమోదించడం జరిగింది. పిఎం జుగా అంటే పిఎం జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ అండి, జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. ఓకే, నెక్స్ట్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రీసెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు? రీసెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండి, క్రీడలు. మనకి మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎవరున్నారు? మన్సుఖ్ మాండవీయ. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఫాలో అయితే కనుక క్యాబినెట్ మినిస్టర్ మ్యాగజైన్స్ మీకు రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కడో ఏదో ఒక మినిస్టర్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, ఎవరు లాంచ్ చేశారు ఏంటి సంథింగ్ ఎల్స్. ఓకే, ప్రతిదీ మీరు చదువుతూనే ఉంటే కరెంట్ అఫైర్స్, మెయిన్లీ కరెంట్ అఫైర్స్ అనేది డైలీ చదవాలండి. ఈ రోజు ఈ వీడియో చూసి కంటెస్ట్ పెట్టి పీడిఎఫ్ చూసి కంటెస్ట్ పెడతామంటే జరిగే పనే కాదు. ఓకే, డైలీ రివిజన్ చేస్తూనే ఉండాలి. స్కీమ్స్ అయితేనేమి, అపాయింట్మెంట్స్ అయితేనేమి డైలీ మీరు చూస్తూనే ఉండాలి. ఓకేనా, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రీసెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అని చెప్పాం. మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అనగానే మీకు గుర్తు రావాల్సిందే యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరు? ఓకే, మన్సుఖ్ మాండవీయ. ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. ఓకేనా, మన్సుఖ్ మాండవీయ. నెక్స్ట్ చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ మన్ధన్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది అనేది చూసుకుంటే 2019 అండి, 2019. ఓకే,
2019 సెప్టెంబర్, ఓకేనా, 2019 సెప్టెంబర్ 12, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అగ్రిష్యూర్ ఫండ్ ను ఎవరు ప్రారంభించారు? అగ్రిష్యూర్, ఓకే. అగ్రిష్యూర్ అంటే షూర్ మీన్స్ స్టార్ట్అప్స్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్, ఓకే. అగ్రి మీన్స్ అగ్రికల్చర్, యు నో వెరీ వెల్, ఓకే. ఇటీవల అగ్రిష్యూర్ ఫండ్ ను ఎవరు ప్రారంభించారంటే శివరాజ్ సింగ్ చౌహాన్, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే, కింది వాటిలో దేనికి 2000 కోట్లు క్యాబినెట్ ఆమోదించింది? 2000 కోట్లు కింది వాటిలో దేనికి క్యాబినెట్ ఆమోదించింది అని చూసుకుంటే మనకి మిషన్ మౌజమ్ అండి, ఓకేనా, మిషన్ మౌజమ్. టెక్నాలజీ చూసుకుంటే ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ అండి, మెయిన్ ఏం చూసుకుంటే టు ఇంప్రూవ్ యాక్యురసీ ఇన్ వెదర్ ప్రెడిక్షన్ త్రూ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అండి. దీని టోటల్ బడ్జెట్ చూసుకుంటే 2000 కోట్లు, ఓకే. నెక్స్ట్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఎప్పుడు ప్రారంభించబడింది? అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే 2000 అండి, ఓకే, 2000. టోటల్ బడ్జెట్ చూసుకుంటే 70,125 కోట్లు అంటే 70,125 కోట్లు, ఓకే. నెక్స్ట్, బయోటెక్నాలజీలో పరిశోధనాభివృద్ధికి మద్దతు ఇచ్చే బయో రైడ్ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్లకు ఆమోదించబడింది అని అడుగుతున్నాడు. చూసుకుంటే 9,197 అండి, 9,197 కోట్లకి, ఓకే. బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే పిఎం ఈ బస్ సేవా పథకం కింద ఎన్ని ఈ బస్సులు ప్రారంభించబడ్డాయి, మోహరించబడ్డాయి, ఓకే, డిప్లాయిడ్, ఓకేనా. చూసుకుంటే 38,000 అండి, 38,000 ఈ బస్సులు అండి, ఓకే, ఎలక్ట్రిక్ బస్సెస్. ఈ బస్ సేవ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం స్కీమ్, దీని బడ్జెట్ చూసుకుంటే 3,435 కోట్లు అండి, 3,435 కోట్లు, ఓకేనా. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 టు ఫైనాన్షియల్ ఇయర్ 28-29, 24-25 టు 28-29, ఓకేనండి, ఫైనాన్స్ ఇయర్స్. నెక్స్ట్, యూపీఎస్ కింద యూపీఎస్ కనీసం 10 సంవత్సరాల సర్వీస్ తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగికి హామీ ఇవ్వబడిన కనీస నెలవారీ పెన్షన్ ఎంత అనేది అడుగుతున్నాడు. పెన్షన్ స్కీమ్ గురించి చూసుకుంటే 10,000 అండి, ఓకే, 10,000. నెక్స్ట్ వన్ చూసుకుంటే పిఎం ఆశా పథకం ఎప్పుడు ప్రారంభించబడింది? ఎప్పుడంటే 2018 అండి, 2018, ఓకేనా, 2018. టోటల్ బడ్జెట్ ఎంతంటే 35,000 కోట్లు అండి, 35,000 కోట్లు అండి, ఓకేనా. మెయిన్ ఏం చూసుకుంటే కనుక టు ప్రొవైడ్ గుడ్ ప్రైసెస్ టు ది ఫార్మర్స్ ఫర్ దేర్ క్రాప్, ఓకే. నెక్స్ట్, ఇటీవల ఎన్పిఎస్ వాత్సల్య పథకాన్ని ఎవరు ప్రారంభించారు? ఓకే, చూసుకుంటే నిర్మలా సీతారామన్, ఓకే. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ మిషన్ ను 31 వరకు పొడిగించింది, ఓకే, 31st మార్చ్ అండి, ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ ది స్మార్ట్ సిటీస్ మిషన్ టిల్ 31st మార్చ్. ఇక్కడ ఇయర్ కూడా చెప్పాలి, అడిగింది ఇయరే, ఓకే. ఆన్సర్ చూస్తుంటే 2025 అండి, 2025, ఓకే. నెక్స్ట్ మనం చూసుకుంటే దీన్ దయాల్ స్పార్శ్ యోజన ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏది? ఓకే, మంత్రిత్వ శాఖ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఓకే. ఇక్కడ ఒక సెంట్రల్ స్కీమ్ గురించి ఒకటి చూద్దామండి, విజ్ఞాన్ ధార. ఇక్కడ చూడండి, ఇమేజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. విజ్ఞాన్ ధార అనేది ఒక సెంట్రల్ స్కీమ్ ఉంది. రీసెంట్లీ ఎవరు అప్రూవ్ చేశారంటే యూనియన్ క్యాబినెట్ అనేది అప్రూవ్ చేయడం జరిగింది అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే. దీని డ్యూరేషన్ అనేది చూసుకుంటే 15th ఫైనాన్స్ కమిషన్, ప్రపోజల్ ఫర్ ది 15th ఫైనాన్స్ కమిషన్ ఫ్రమ్ 21-22 to 25-26, ఓకే. ఆబ్జెక్టివ్ చూసుకుంటే టు ప్రమోట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కెపాసిటీ బిల్డింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. దీని అవుట్లెట్ మొత్తం చూసుకుంటే 10,579 కోట్లు అండి, ఓకే. నెక్స్ట్, జాతీయ ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల కోసం మంత్రివర్గం ఎన్ని కోట్లు కేటాయించింది మెరుగుదల పథకం కోసం? ఓకే, ఇక్కడ ఒకసారి ఇంగ్లీష్లో చూడండి. క్యాబినెట్ అలోకేటెడ్ హౌ మెనీ సిఆర్స్, ఓకే, ఎన్ని కోట్లు ఫర్ ది నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్, ఓకే. ఆన్సర్ చూసుకుంటే కనుక మనకి 2,254 కోట్లు అండి, 2,254 కోట్లు, ఓకే. ప్రధానమంత్రి స్వానిధి పథకంలో ఉత్తమ పనితీరు
కనబరిచిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అనేది అడుగుతున్నాడు. స్వానిధి, పిఎం స్వానిధి. ఓకే, స్వానిధి అంటే స్ట్రీట్ వెండరర్స్ ఆత్మ నిర్భర్ నిధి. ఎప్పుడు లాంచ్ అయిందంటే 2020లో లాంచ్ అయిందండి పిఎం స్వానిధి అనేది. అయితే బై అండర్ ది మినిస్ట్రీ అనేది చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండి, అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే విచ్ స్టేట్ టాప్ ది పిఎం స్వానిధి స్కీమ్ యాజ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అని అడుగుతున్నారు. చూసుకుంటే మధ్యప్రదేశ్ అండి, మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం డాష్ అభివృద్ధి కోసం ఉన్నత పథకాన్ని ప్రారంభించింది. రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ ఉన్నతి. ఓకే, ఇది చూడండి, ఉన్నతి స్కీమ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఆన్సర్ చూసుకుంటే ఇండస్ట్రీస్ అండి, పరిశ్రమలు. ఓకే, పరిశ్రమలు. ఉన్నతి అంటే ఉత్తర్ పూర్వ, ఒకసారి చూడండి స్పెల్లింగ్, ఉత్తరప్రదేశ్లో ఉత్తర్, పూర్వాంచల్లో పూర్వ. ఓకే, పూర్వ. ట్రాన్స్ఫార్మేటివ్ ఇండస్ట్రియలైజేషన్. ఓకే, లాంచ్డ్ బై యూనియన్ క్యాబినెట్. ఎన్ని కోట్ల బడ్జెట్ అంటే 10,037 కోట్లు అండి, 10,037 కోట్లు. ఓకే, 10,037. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరండి మనకి అండర్ ది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అన్నారు. మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్ గారు అండి. ఎవరండి అండర్ ది మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎవరంటే పీయూష్ గోయల్ గారు. ఓకే, నెక్స్ట్ ఇటీవల అతిథి పథకాన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి రాజ్నాథ్ సింగ్ అండి, రాజ్నాథ్ సింగ్. అతిథి అంటే యాషింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. ఓకే, ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దీని ఎలకేషన్ చూసుకుంటే 750 కోట్లు అండి, 750 కోట్లు. ఓకే, ఏం చూసుకుంటే బూస్ట్ ఇన్నోవేషన్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ కీర్తి కార్యక్రమం ప్రారంభించింది? కీర్తి. ఓకేనండి, కీర్తి. చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, పిఎం శ్రీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ చూసుకుంటే 2022 అండి, 2022. అండర్ ది బడ్జెట్ ఆఫ్ 27,000 27,360 కోట్లు అండి, 27,360 కోట్లు. అండర్ దిస్ స్కీమ్ 14,500 స్కూల్స్ విల్ బి అప్గ్రేడెడ్. 14,500 స్కూల్స్ అనేవి అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ నమస్తే అనేది ఏ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర రంగ పథకం. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకేనండి. దీనికోసం 349 కోట్ల నుండి అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెంట్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇండియా ఏఐ మిషన్ విత్ అవుట్లే. ఓకే, ఇటీవల క్యాబినెట్ ఎన్ని కోట్ల వ్యయంతో ఇండియా ఏఐ మిషన్ ను ఆమోదించింది? ఓకేనా. ఆన్సర్ చూసుకుంటే కనుక 10,372 అండి, 10,372 కోట్లు. ఓకే, నెక్స్ట్ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ ఏదని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అండి, విద్యా మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్ పథకం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి 2018 అండి, 2018. ఓకేనా, 2018. ఓకే, నెక్స్ట్ పిఎం సూర్యగర్ మఫ్టీ బిజ్లీ యోజన. పిఎం సూర్యగర్ మఫ్టీ బిజ్లీ యోజనను ఎవరు ఆవిష్కరించారు? ఓకే, ఆన్సర్ చూసుకుంటే పిఎం మోడీ గారు అండి, మోడీ గారు. ఓకేనా. నెక్స్ట్ 100% హర్ ఘర్ జల్ హోదా 100% హర్ ఘర్ జల్ హోదా సాధించిన మొదటి ఈశాన్య రాష్ట్రం ఏది అడుగుతున్నా? మొదటి ఈశాన్య రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్. అండర్ ది మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి JJM జల్ జీవన్ మిషన్ లాంచ్డ్ బై 15th August 2019. ఓకే, నెక్స్ట్ భారతదేశ బంజరు భూములను మార్చడానికి గ్రో ఇనిషియేటివ్ ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆన్సర్ చూసుకుంటే నీతి ఆయోగ్ అండి, నీతి ఆయోగ్. ఓకే, నెక్స్ట్ ఇటీవలే రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజనను ఎవరు ప్రారంభించారు? రాష్ట్రీయ ఉద్యమిత వికాస్ పరియోజన ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ధర్మేంద్ర ప్రధాన్ అండర్ ది స్కిల్ ఇండియా మిషన్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ఎవరు ప్రారంభించారు? ప్రధానమంత్రి
ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ఎవరు ప్రారంభించారంటే పిఎం మోడీ గారు అండి. ఓకేనా, పిఎం మోడీ గారు. ఓకే, సన్ రైజ్ స్కీమ్ లాంచ్డ్ బై పిఎం మోడీ. మెయిన్ ఏం చూసుకుంటే టు ఇన్స్టాల్ సోలార్ ప్యానల్స్ ఇన్ 10 million హౌస్ హోల్డ్స్. ఓకే, అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక పిఎం పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ ఎవరు ప్రారంభించారు? పిఎం పీవీటీజీ, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకేనా, దీని టోటల్ అలొకేషన్ చూసుకుంటే 24,000 కోట్లు అండి, 24,000 కోట్లు. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి మోడీ పిఎం జన్మాస్ పథకం యొక్క మొదటి విడత ఎంత విడుదల చేశారు అనేది అడుగుతున్నాడు. ఓకేనా, చూసుకుంటే 540 అండి, 540 కోట్లు. ఓకేనా, నెక్స్ట్ పృథ్వీ విజ్ఞాన్ పథకం ఎవరు ప్రారంభించారు అనేది అడుగుతున్నాడు. చూసుకుంటే పిఎం మోడీ గారు అండి, పిఎం మోడీ గారు. టోటల్ బడ్జెట్ చూసుకుంటే 4,797 కోట్లు అండి. ఓకేనా, నెక్స్ట్ పృథ్వీ విజ్ఞాన్ ఈ స్కీమ్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి సపరేట్ ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకు. ఇక్కడ ఎక్రాస్ అంటే ఏంటి, సబ్ స్కీమ్స్, ఓ స్మార్ట్ అంటే ఏంటి, పేషర్ అంటే ఏంటి, స్టేజ్ అంటే ఏంటి, రీచ్ అవుట్ అనేది ఏంటి అనేది మీరే ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రేరణ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది? ప్రారంభించబడిందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, ప్రేరణ మెయిన్ ఏం చూస్తుంటే టు ఎంపవర్ స్టూడెంట్స్ విత్ లీడర్షిప్ క్వాలిటీస్. ఓకే, మనకి ఇక్కడ వరకు సెంట్రల్ స్కీమ్స్ అండి ఇవి. ఓకేనా, ఆల్రెడీ మనం సెంట్రల్ స్కీమ్స్ పైన, నేషనల్ స్కీమ్స్ పైన, ఇంటర్నేషనల్ అఫైర్స్ పైన, నేషనల్ అఫైర్స్ పైన ఇవన్నీ మనం కరెంట్ అఫైర్స్ అనేవి చేయడం జరిగింది. ఇండెక్సెస్ అయితే కానీ అపాయింట్మెంట్స్ అయితేనేమండి. ఓకేనా, ప్రతిదీ మనకి ఎక్సర్సైజెస్ ఆపరేషన్స్ సింగర్ గురించి సపరేట్ వీడియో చేసాం. ఓకే, ప్రతిదీ మనం వీడియోస్ చేయడం జరిగింది. వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఫర్దర్గా ఉన్న ఎగ్జామ్స్ యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా, ఎక్కడి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.